పూణే బిజినెస్ మెన్ కేతన్ అగర్వాల్ మృతి కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. కేతన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని తన కుటుంబ సభ్యులకు నిందితురాలు సియా గోయల్ ముందే చెప్పిందట. పోలీసు విచారణలో ఆమె ఈ విషయాలను వెల్లడించింది. కుటుంబ సభ్యులు ఒత్తిడి కారణంగానే తాను పెళ్లికి అంగీకరించినట్లుగా స్పష్టం చేసిందామె. ఈ ఫిబ్రవరిలో కేతన్ సియా ఎంగేజ్మెంట్ జరగ్గా నవంబర్లో వివాహం నిశ్చయించారు. అలాగే కేతన్ను ఎలా చంపాలనే దానిపై సియా, ఆమె ప్రియుడు చేతన్ చౌదరి ఆన్లైన్లో వెతికినట్లుగా పోలీసులు గుర్తించారు. నిందితుల ఫోన్, ల్యాప్టాప్ను ఫోరెన్సిక్ పరిశీలనకు పంపగా ఓ వ్యక్తిని చంపడానికి ఉన్న మార్గాలను వారు అన్వేషించినట్లు తెలుస్తోంది. సియా, చేతన్ ఇంటర్నెట్లో సర్చ్ చేసిన అంశాలు, వారి మధ్య జరిగిన సంభాషణ కేసు దర్యాప్తునకు కీలకమని పోలీసు వర్గాలు వెల్లడించాయి. మరోవైపు గత ఏడాది నవంబర్ నుంచి సియా, చేతన్ రిలేషన్లో ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. అయితే చేతన్ తండ్రి బాబులాల్ మాత్రం మరోలా చెప్తున్నారు. తనను కాపాడుకోవడానికి సియా తన కుమారుణ్ణి ఇరికిస్తోందని ఆరోపించారు. అసలు సియా ఎవరో తమకు తెలియదని, మీడియా ద్వారానే ఆమె గురించి తెలిసిందని చెప్పుకొచ్చారు. కాగా సీసీటీవీ దృశ్యాల ఆధారంగా హూడీ ధరించిన వ్యక్తి చేతన్ ఒకరేనని పోలీసులు ఇప్పటికే ఓ అంచనాకు వచ్చారు. మర్డర్కు ముందు రోజు ఓ కేఫ్లో కూర్చుని చేతన్, సియా హత్యకు ప్లాన్ చేసినట్లుగా దర్యాప్తులో వెల్లడైంది. వారిద్దరూ కేఫ్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ తాజాగా బయటకు వచ్చింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.